హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ని కిడ్స్ కోసం కానీ పెద్దవాళ్ళ కోసం కానీ చాలా టేస్టీగా పొటాటో చిక్కీస్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నామో తెలుసుకుందామండి. చాలా ఈజీగా చేసేసుకున్నాము. దీనికోసం నేను 6 దాకా పొటాటోస్ తీసుకొని అవి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని అవి బాయిల్ అయ్యేంత దాకా మనం కుక్ చేసుకున్నామండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. దీనికి ఒక 6 కానీ 7 కానీ విజిల్ పెడితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇట్లాగా స్మాషర్తో కానీ ఫోర్క్తో కానీ హ్యాండ్తో కానీ స్మాష్ చేసేసుకోండి. దాంట్లోనే కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాము, కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలన్నా చోప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా. ఇట్లాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇట్లాగా బాల్ వచ్చేలాగా మీరు ఇట్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక మీకు ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో నేను ఇక్కడ రౌండ్గా ప్రిపేర్ చేసుకొని దాన్ని మనం టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ విధంగా నేను ఇట్లా చేసుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఏమైనా లంచ్ బాక్సెస్లో కానీ టిఫిన్ బాక్సెస్లో కానీ పిల్లలకి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా మనం అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కళాయిలో ఆయిల్ తీసుకున్నామండి. మన టిక్కీస్ మునిగేంత ఇట్లాగా మునిగే అంతలాగా వేసేసుకోవాలండి. మొత్తం టిక్కీస్ వేసుకొని ఒకవైపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని తిప్పుకుందామండి. అంతేకాకుండా మనం ముందే కదిలించామంటే అవి టిక్కీస్ అనేవి బ్రేక్ అయిపోతాయి. చూడండి, చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకుందాం కదండి. ఇట్లాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ టిక్కీస్ అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా వీడియోస్ అన్ని వాచ్ చేయండి. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.